ఇంటర్లింక్ కమ్యూనిటీ మెంబర్స్ అందరికీ నమస్కారం. మీ ఐటీఎల్జీ మైనింగ్ జర్నీలో ఇది చాలా ముఖ్యమైన అప్డేట్. రాబోయే కొద్ది నిమిషాల్లో మనం మాట్లాడుకోబోయే విషయాలు మీ ఫ్యూచర్ను డైరెక్ట్గా ఎఫెక్ట్ చేస్తాయి. కాబట్టి ప్రతి మాట జాగ్రత్తగా వినండి. సరే, ఇక సూటిగా విషయంలోకి వచ్చేద్దాం. మనందరి మదిలో ఉన్న ఒకే ఒక్క పెద్ద ప్రశ్న, అసలీ ఐటీఎల్జీ వెరిఫికేషన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? చాలా రోజులుగా ఎదురుచూస్తున్నాం కదా. దాని గురించే ఇప్పుడు పూర్తి వివరాలు చూద్దాం. ఒక్క మాట మాత్రం చెప్తున్నాను, ఈ సమాచారాన్ని దయచేసి స్కిప్ చేయకండి. మధ్యలో ఆపేశారంటే నష్టపోయేది మీరే. ఎందుకంటే వెరిఫికేషన్ ఎవరికి ముందొస్తుంది, ఎవరికి ఎక్కువ లాభమొస్తుంది అనేదానికి సంబంధించిన అస్సలు విషయం ఇక్కడే ఉంది. సో మన ఫస్ట్ సెక్షన్ ఐటీఎల్జీ వెరిఫికేషన్ గురించొచ్చిన ఆ కీలకమైన అఫీషియల్ అప్డేట్ ఏంటో చూసేద్దాం. ఫైనలీ అఫీషియల్ న్యూస్ వచ్చేసింది. వెరిఫికేషన్ ప్రాసెస్ ఈ జనవరి చివర్లో మొదలవబోతోంది. ఇది ఏదో ఊహాగానం కాదు, పక్కా సమాచారం. గుర్తుంచుకోండి, వెరిఫికేషన్ పూర్తయితేనే లిస్టింగ్ అయితేనే మనం ఇంతకాలం పడ్డ కష్టానికి ఫలితం. ఓకే, జాన్వరి ఎండింగ్ అంటున్నారో బానే ఉంది. ఇప్పుడు చాలామందికొచ్చే డౌట్ ఏంటంటే, మరి అందరికీ ఒకేసారి చేసేస్తారా? ఏంటి సంగతి? దానికి సమాధానం ఖచ్చితంగా కాదు, లేదు. ఇది అర్థం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇదేదో లాటరీ టికెట్ లాంటిది కాదు. అయ్యో వాళ్లకైంది ఆకవ్వలేదు అని టెన్షన్ పడాల్సిన పని అస్సల్లేదు. చూడండి, వెరిఫికేషన్ అనేది బ్యాచ్ల వారీగా అంటే దశల వారీగా జరుగుతుంది. అయితే ఎవరికి ముందు ఛాన్సొస్తుంది, ఎవరు వెయిట్ చెయ్యాలి అనేది డిసైడ్ చేసేది ఒక్కటే. అదే మీ హ్యూమన్ క్రెడిట్ స్కోర్, అంటే హెచ్సిఎస్. మీ హెచ్సిఎస్ స్కోర్ బాగుంటే మీది ఫాస్ట్ ట్రాక్ అన్నమాట. లేదంటే కొంచెం వెయిట్ చేయాల్సిందే. ఇప్పుడు అసలు పాయింట్కి వస్తున్నాం. ఈ మొత్తం వెరిఫికేషన్ ప్రాసెస్లో గేమ్ చేంజర్ ఏదైనా ఉందంటే అది కేవలం మీ హెచ్సిఎస్ మాత్రమే. మీ వెరిఫికేషన్ స్పీడ్, మీకు రిలీజ్ అయ్యే టోకెన్స్ అన్నీ దీనిమీదే ఆధారపడే ఉంటాయి. అసలు ఈ హెచ్సిఎస్ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే, మీరు రోజు ఎంత యాక్టివ్గా ఉంటున్నారు, ఎంత డిసిప్లిన్తో మైనింగ్ చేస్తున్నారు అని కొలిచే స్కోర్ ఇది. స్కోర్ ఎక్కువుంటే వెరిఫికేషన్ ఫాస్ట్గా అవుతుంది, ఎక్కువ టోకెన్స్ రిలీజ్ అవుతాయి, లాభాలు కూడా ఎక్కువే ఉంటాయి. సరే, మరి ఇంత ఇంపార్టెంట్ అయిన ఈ హెచ్సిఎస్ స్కోర్ను పెంచుకోవాలంటే ఏం చేయాలి? దానికోసం మనం ఫాలో అవ్వాల్సిన 3 సింపుల్ వలులున్నాయి. వాటి గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. ఇది చాలా ముఖ్యం. మీ హెచ్సిఎస్ స్కోర్ని బూస్ట్ చేయడానికి ఇవిగో ఈ 3 పనులు చేస్తే చాలు. నంబర్ 1, రోజు ఒక్క సెషన్ కూడా మిస్ కాకుండా మైనింగ్ చేయడం. నంబర్ 2, మీ టోకెన్స్ బర్న్ అవ్వకుండా చూసుకోవడం. అంటే మీ బర్నింగ్ హిస్టరీ ఎంత తక్కువ ఉంటే అంత మంచిది. ఇక మూడోది, మీ మైనింగ్ రేటు ఎప్పుడు హైలో ఉండేలా చూసుకోవడం. అంతే, చాలా సింపుల్ కదా. ఇక్కడ డిసిప్లిన్ చాలా ముఖ్యం. రోజుకి 6 సెషన్లు పూర్తి చేస్తే చాలా మంచిది. ఒకవేళ కుదరకపోయినా పర్లేదు, కానీ కనీసం 5 సెషన్లైనా కంప్లీట్ చేయడానికి టార్గెట్ పెట్టుకోండి. అయ్యో రాత్రి మర్చిపోయాను లాంటి మాటలు ఇప్పుడు వద్దు. కన్సిస్టెన్సీ అదేకడ మంత్రం. ఓకే, ఇప్పుడు ఈ వెరిఫికేషన్ ప్రాసెస్ అంతా ఐటీఎల్జీ టోకెన్ ఫ్యూచర్కి, దాని విలువకి ఎందుకింత అవసరమో ఒకసారి చూద్దాం. ఇది కేవలం మన టోకెన్స్ గురించే కాదు, ఈ ప్రాజెక్ట్ సక్సెస్ గురించిన విషయం కూడా. అసలు ఈ వెరిఫికేషన్ ఎందుకు? ఎందుకంటే దీనివల్ల ఫేక్ అకౌంట్స్, ఒకే వ్యక్తి 100 అకౌంట్లు నడిపేవాళ్లని సిస్టమ్ నుండి తీసేస్తారు. అప్పుడు నిజంగా కష్టపడి మైన్ చేస్తున్న మనలాంటి వాళ్లకి సరైన ప్రతిపదం దక్కుతుంది. అప్పుడే కదా టోకెన్కోక వాల్యూ వచ్చేది. ఇంటర్లింక్ ఫ్యూచర్ ప్లాన్స్ ఒకసారి చూడండి, ఎంత ఎగ్జైటింగ్గా ఉన్నాయో. ఇప్పుడు వెరిఫికేషన్, దీని తర్వాత లిస్టింగ్, ఆ తర్వాత 2026 కల్లా వీసా కార్డులు, వేల కొద్దీ పేమెంట్ పాయింట్స్. అంటే ఇది నిజ జీవితంలో వాడకంలోకొచ్చేస్తుంది. అప్పుడు మన కమ్యూనిటీ ఇంకెంత పెద్దదవుతుందో కదా. ఇక అందరూ ఎదురుచూసేది ధర. అనాలిసిస్ ప్రకారం లిస్టింగ్ టైంలో టోకెన్ విలువ $1 నుండి $3 మధ్య ఉండొచ్చని అంచనా. గుర్తుపెట్టుకోండి, ఇది గ్యారంటీ కాదు, జస్ట్ ఒక విశ్లేషణం మాత్రమే. కాని అసలు పాయింట్ ఏంటంటే, మీ దగ్గర వెరిఫై అయిన టోకెన్లు ఎంత ఎక్కువ ఉంటే మీ చేతికొచ్చే అమౌంట్ అంత ఎక్కువ ఉంటుంది. సరే, ఇక చివరి ఘట్టానికి వచ్చేశాం. ఇప్పటిదాకా విన్నది ఒక ఎత్తు అయితే, ఇప్పుడు మీరు వెంటనే చేయాల్సిన పని ఏంటనేది మరో ఎత్తు. ఇది ఒక రకంగా ఫైనల్ కాల్ అనుకోండి. ఒక్క విషయం చాలా గట్టిగా గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు మీరు నిర్లక్ష్యం చేసి కోల్పోయే టోకెన్లు లిస్టింగ్ అయ్యాక మళ్లీ సంపాదించాలంటే చాలా కష్టం.
పోయిందేలే మళ్ళీ వస్తాయి అనే యాటిట్యూడ్ని పక్కన పెట్టేయండి, యాక్టివ్గా ఉండండి, హెచ్సిఎస్ పెంచుకోండి. ఇదే సరైన టైం. ముగించే ముందు ఒక్క ప్రశ్న మిమ్మల్ని మీరే అడుక్కోండి. మీరు రోజుకి ఎన్ని సెషన్స్ నిజాయితీగా పూర్తి చేస్తున్నారు? 6 కారా? లేక కనీసం 5 చేస్తున్నారా? ఆలోచించండి. ఎందుకంటే మీ సమాధానం మీదే మీ భవిష్యత్ సంపాదన ఆధారపడి ఉంది.